నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. కోడుమూరు తాలూకా సి బెడగల్ మండలంలో తెలుగుదేశం ఆఫీస్ ఓపెన్ కార్యాలయం జరగడం జరిగింది. ఇందులో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు, మాజీ మండల కన్వీనర్ డాక్టర్ చిన్నతిమ్మప్ప గారు, పలుకు దొడ్డి ముల్లింటి రాజుగారు, బెలగల్ ముని, పంచముఖి సురేష్, రవి రాజు, చంద్ర పొలుకల్ టీడీపీ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ శివశంకర్. ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇక్కడ చూడండి. అందరి టైం లేదు. అలాగే ఈ విధంగా సాయం చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును వచ్చిందిగా మా బీసీ నాయకులంతా కోరడం జరిగినది. అలాగే మనకు చెప్పినాడు కాబట్టి మేము ఈరోజు జిల్లాలో సపోర్ట్ చేసి ఒక పార్లమెంట్ స్థానాలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని జై నారా లోకేష్, జై చంద్రబాబు నాయుడు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విశ్వనాథరెడ్డి గారికి, మరి అలాగే నారా చంద్రబాబు నాయుడుకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈరోజు బీసీలపై ఎంతో పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఒక పార్లమెంటు 2 అసెంబ్లీ స్థానాలు ప్రకటించి కర్నూలు పార్లమెంట్లో మరి బీసీల పైన ఎంత ప్రేమ ఉందని ఈరోజు చాటి చెప్పారు. మరి అదే అంతే ప్రేమతో ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల సత్తా చాటుతామని, మరి ఒక ఎంపీ స్థానాన్ని 2 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా మేము జెండా ఎగరవేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు చంద్రబాబు ఇంత ప్రేమ ఉన్నాడు కాబట్టి అదే విధంగా కూడా మనకి ఈరోజు 2 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి 1 పార్లమెంట్ ఇచ్చాడు. మరి మనం ఇచ్చిన దానికి పేరు నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి మరి ఊర్లో కూడా తెలుగుదేశం జెండా ఎగరవేయాలి. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి చాలా కాలం అవుతుంది. ఈసారి కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి బొగ్గుల దస్తగిరి గారిని ఎమ్మెల్యేగా చేసి ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందంటే 2014 నుంచి 2019 వరకు ఒక విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇన్ఛార్జి ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిందని చెప్తున్నా. ఎందుకంటే మనం చూసాం 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఎక్కడ కూడా 3 సిమెంట్ రోడ్లు కానీ 3 ఇళ్ళు కానీ 3 బాత్రూమ్ చరిత్ర వైసీపీ పార్టీకి లేదు. మరి అదే 2014 నుంచి 2019 వరకు గుండ్రాలు అయితేనేమి, పలుదొడ్డి అయితేనేమి, ప్రతి విలేజ్ తీసుకుంటే విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క గ్రామానికి ₹1 నిధులు మంజూరు చేసి మరి ఎన్నో చేశాము. ఇట్లా బెలగల్కి అయితేనేమి, బెలగల్కి జెడ్పై స్కూల్లో 11 లక్షలు సొంతం విష్ణువర్ధన్ రెడ్డి గారి నిధులతోనే ఈరోజు మనం అక్కడ చేశాము. ఈ విషయం బెలగల్ మండలంలో ఎవరికి తెలియదు. కాబట్టి మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు సూచించిన అభ్యర్థి, చంద్రబాబు గారు ఎన్నుకున్న అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిని ఖచ్చితంగా కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి పాట జరుగుతుందని చెప్తున్నాను. ఈ దొంగలు మనం లోకల్, వాళ్ళు నాన్ లోకల్ నుంచి ఎక్కడ వచ్చి గెలిచాడంటే ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడు. మన దస్తగిరి గారు లోకల్ పశువుల గ్రామస్తులు సర్పంచ్గా ఉన్నారు. కాబట్టి మన గురించి మన నాయకుడికి మన లోకల్ తెలుసు. కాబట్టి స్థానిక వ్యక్తిని మన బొగ్గుల దస్తగిరి గారిని గెలిపించుకొని మన బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని కూడా ముగ్గురు గెలిపించుకొని బీసీల సత్తా చాటి విష్ణువర్ధన్ రెడ్డి గారి చేత మన పొందాలని ఈ కుటుంబ సభ్యులందరితో